హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎన్ఐఓలో ఉద్యోగాలు. జీతం వచ్చి మనకి 65,856 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఉండడానికి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మన విశాఖపట్నంలో కూడా మనకి పోస్టింగ్ ఉండొచ్చు. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. మీకు ఉపయోగపడకపోయినా కానీ వారికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుంచి గోవా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల 3వ తారీఖున మొదలవుతుంది. మరి లాస్ట్ సబ్మిషన్ చేయడానికి ఆన్లైన్లో డిసెంబర్ 2వ తారీఖు దాకా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు లాస్ట్ డేటు. ఈ జాబ్లో మనకి టెక్నికల్ అసిస్టెంట్కి ఉద్యోగాలు టోటల్ మనకి 24 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 17, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్ వారికి 1 ఉన్నాయి. టోటల్ మనకి ఏజ్ వచ్చేటికి 2/12/2025 నాటికి 28 సంవత్సరాలు దాటకుండా 18 నుంచి 28 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 7లో మనకి 35,400 నుంచి మొదలవుతుంది. టోటల్ మీకు శాలరీ అయితే 65,856 రూపీస్ రావడం జరుగుతుంది. దాంతో ఫలంగా మనకి టీఏలు, డిఏలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీఏలు, డిఏలు, హెచ్ఆర్ఏలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మన స్టేట్లో కూడా ఉంది, విశాఖపట్నంలో ఉంది. ఇది మీరు ఎక్కడైనా చూసుంటే మనకి చెప్పండి. దేంట్లోకి వెళ్ళి అప్లై చేయాలంటే www.nio.res.in వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. మనకి ఫీజు విషయానికి వచ్చేటప్పటికి అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 500 రూపీస్, ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి 28 దాకా అన్రిజర్వ్డ్ వారికి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్. అంటే 28 + 5 years, 28 + 3 years. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 28 + 10 years, అంటే 38 years దాకా వారు అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 years ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 6 years ఉంది. తర్వాత దీంట్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి 5 years మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి దీనికి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుందంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్కి టోటల్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 పేపర్లు ఉంటాయి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది. స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుంది, డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇది డిప్లొమా, గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు ఎగ్జామ్ కాబట్టి ఆ లెవెల్లోనే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 200 ఉంటాయి. టోటల్ మనకి టైము 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1కి వచ్చేటప్పటికి పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం మార్క్స్ వచ్చి మనకి 100 మార్క్స్ ఉంటాయి. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. పేపర్ 2కి వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటాయి. దీనికి 1 నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది. తర్వాత 1 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి దీనికి. తర్వాత పేపర్ 3కి వచ్చేటప్పటికి మనకి 90 minutes ఇవ్వడం జరుగుతుంది. కన్సర్న్ సబ్జెక్ట్, మీరు ఏ సబ్జెక్ట్ నుంచి దీనికి అప్లై చేసుకున్నారో దాని నుంచి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ ఉంటాయి. దీనికి కూడా ఒక నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే www.nio.res.loకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇప్పుడు దాకా అప్లై చేసి ఉంటారు. మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, తర్వాత ఫోన్ నెంబర్ నుంచి ఓటీపీ రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ ఫుల్ డీటెయిల్స్
అన్నీ ఇవ్వాలి. తర్వాత ఫీజు కూడా పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారు ఫీజు అయితే అవసరం లేదు. ఫీజు కూడా మనకి ఆన్లైన్ పేమెంట్ మోడ్లో ఫీజు చేయవలసి ఉంటుంది. ఇది ఎప్పుడులాగా అప్లై చేసుకోవాలంటే మనకి 2/12/2025 11:59 రాత్రి వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లాస్ట్ రోజు దాకా వెయిట్ చేయకండి. మీకు ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉన్నవారు దీనికి క్వాలిఫికేషన్ కోసం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇప్పుడు. TA1కి అయితే మనకి డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉండాలి. లేని చేత ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ 3 years ఫుల్ టైం అంటే కానీ కరస్పాండెన్స్లో చేసిన వారు దీనికి నాట్ ఎలిజిబుల్. 60% మార్కులు ఉండే 2 years ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. డిజర్బుల్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, జాబ్ ఏం చేయాలని కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత TA2కి వచ్చేటప్పటికి మనకి డిప్లొమా ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ సేమ్ మనం పైన ఏ విధంగా ఉందో అవే చేయాలి. తర్వాత TA3 వచ్చేటప్పటికి మనకి BSc బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు, ఆర్కాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ చదివిన వారు, జువాలజీ, జాగ్రఫీ నుంచి ఒక సబ్జెక్ట్ ఉన్నవారు 60% మార్క్స్ ఉంటాయి. దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలని చెప్తున్నారు. తర్వాత పోస్ట్ వచ్చేటప్పటికి మనకి TA4 వచ్చేటప్పటికి దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు, టెక్నాలజీ 3 years ఫుల్ టైం డ్యూరేషన్ చదివిన వారు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇది కూడా మనకి ఎవరైతే ఉన్నారో దీనికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. BSc కంప్యూటర్స్ సైన్స్ TA5కి వచ్చేటప్పటికి BSc కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ కోసం చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్. BSc చదివిన 1 year, డిప్లొమా చేసిన వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నవారో దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత TA6కి వచ్చేటప్పటికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ చదివిన వారు 3 years ఫుల్ టైం చదివిన వారు, దాంతో ఫలంగా మనకి 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు ఫుల్ డీటెయిల్స్ని నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. తర్వాత TA7కి వచ్చేటప్పటికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 3 years ఫుల్ టైం చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. TA8కి వచ్చేటప్పటికి BSc బయాలజీ, జువాలజీ, బాటనీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత TA9కి BSc కెమిస్ట్రీ చదివిన వారు 60% మార్క్స్, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత TA10కి వచ్చేటప్పటికి BSc జియాలజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి తర్వాత వచ్చి TA11 వచ్చేటప్పటికి డిప్లొమా సర్వే ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కంపల్సరీ. మీకు దీంట్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో దాన్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఉద్యోగం పొందాలని కోరుతున్నాను. నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మొదటగా చూస్తున్నవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.